IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మడకశిర పర్యటన అందరికీ తెలిసిందే, బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించే ఏపీ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ మెంబర్ రఘువీరారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఈయన ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నటువంటి వ్యక్తి. ఆయన స్పందించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మడకశిరలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు వచ్చినటువంటి జనాన్ని నేను చూడటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించడం జరిగింది. నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పర్యటనకు వస్తుంటే బలవంతంగా బస్సులు పెట్టి, వాహనాలు పెట్టి, బిర్యానీ ప్యాకెట్లు, లిక్కర్ ఇచ్చి జనాన్ని తరలించేటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుంది. అలాంటి వాటిని పూర్తిగా పక్కన పెట్టి ఎంతమంది స్వచ్ఛందంగా వస్తే అంతమందితోనే మాట్లాడేటువంటి ప్రక్రియకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. మడకశిరలో ఎక్కడా కూడా బలవంతపు తరలింపులు అనేవి జరగలేదు. ఆయన సభకు వచ్చినటువంటి వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చినటువంటి వ్యక్తులే. సో నిజంగా ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామము. గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి ఆలోచన రహితమైనటువంటి నిర్ణయాలు, అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలను చంద్రబాబు నాయుడు మారుస్తూ ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వం మడకశిరలో ఉన్నటువంటి సమస్యలను తీరుస్తుందని చెప్పి భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మడకశిరలో ఉన్నటువంటి సమస్యల గురించి చాలా స్పష్టమైనటువంటి హామీలను కూడా ఇచ్చి వెళ్ళటం జరిగింది. ఈ సమస్యలు త్వరగా పరిష్కరించడానికి ఆ భగవంతుడు ఆయనకు శక్తినివ్వాలి, ఈ ప్రభుత్వానికి శక్తినివ్వాలని కోరుకుంటున్నానని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది.